శృతికి పెళ్లికి ముందే ఈ పాప పుట్టడం అనేది ఒక నిజం. కానీ ఆ పాప డెలివరీ ప్రాసెస్లో కొన్ని కాంప్లికేషన్స్ వల్ల ఆ పాప పుట్టిన తర్వాత శృతి గర్భసంచి తొలగించాల్సి వచ్చింది. సో ఈ పాప తన పాపే అని అండ్ తను ఇప్పుడు ఇంకో పాపను కనే అవకాశం లేదని వచ్చిన 2 రిపోర్ట్స్ కూడా నిజాలే. అంటే ఆ పాప శృతికి నానికి పుట్టుండాలి. పాపకి తండ్రి నువ్వే కదా, చెప్పు. ఏం మాట్లాడుతున్నారు సార్? తన ప్రాణం సార్. తను ఒక్కసారి కూడా తప్పుగా తాకలేదు సార్. ఆ పాప నా రక్తం కాదు సార్. పాప గురించా? ఒక్క నిమిషం. ఏంటి బేటా ఇది? ఇప్పటికైనా నిజం చెప్పమ్మా, నీకే మంచిది. ఎంతైనా ఎస్ఐ గారు జయ వాళ్ళ ఫ్రెండ్. ఆలోచించి బేటా, తర్వాత నీ ఇష్టం. నిన్ను మళ్ళీ కలుస్తానని ఎన్నో కళ్ళు కన్నాను, కానీ ఇలా కలుస్తానని తెలుసుంటే ఒక్క కళ కూడా కనేవాడిని కాదు. ఇప్పుడు చెప్పు. మీరు ఒక పాప గురించి ఎంక్వైరీ చేయమని చెప్పారు కదా. ఆ పాప సీసీటీవీ ఫుటేజ్లో కనిపించింది. గుడ్. కానీ ఆ పాపని ఎవరో ఎత్తుకుని ఒక ముసుగులోని వ్యక్తి వెళ్ళటం అందులో ఉంది సార్. ఓకే, ఆ ఫుటేజ్ నాకు ఇమీడియట్గా పంపించు. ఐమ్ వెయిటింగ్. ఇప్పుడే పంపిస్తున్నాను సార్. స్వామి, ఆ ఫుటేజ్లో ఉన్నది ఎవరో మనకు తెలియట్లేదు కాబట్టి ఆయన అక్కడి నుంచి ఎటువైపు వెళ్ళాడో ఎగ్జాక్ట్ లొకేషన్ నాకు కావాలి. అక్కడి నుంచి ప్రతి జంక్షన్ ఫుటేజ్ నాకు పంపించు. ఓకే? ఓకే సార్, షూర్. ఇక్కడ డెడ్ ఎండ్ ఉంది సార్. ఇటువైపు అటువైపు రోడ్ క్లోజ్ ఉంది. ఐ థింక్ వీ కెన్ గో దిస్ వే సార్. ఇది ఎగ్జాక్ట్గా మనం ఆశ్రమానికి వెళ్ళిన రూట్ కదా? అవును సార్. అయ్యే సార్. అమ్మ నమస్తే. నమస్తే. ఆ పాపను ఎత్తుకున్న ముసుగులో ఉన్న వ్యక్తి ఇటువైపు రావడం ఆయన చూసారా మీరు? చూడటం ఏంటి బాబు, మీరు ఇంతకు ముందు వచ్చి అడిగిన పెద్ద ఆయన ఈయనే. ఆయన ఎత్తుకున్న పాప కూడా ఈ ఆశ్రమంలో పెరిగిన పాపే. ఆ పెద్ద ఆయన ఆశ్రమానికి వచ్చిన తర్వాత ఏ రోజు ఎవరినీ కలవలేదు. ఒంటరిగా ఉంటూ తనలో తానే కుమిలిపోయేవాడు. ఆశ్రమం నుండి సరస్వతి ఇంటికి వెళ్ళిన పెద్ద ఆయన అదే రోజు చాలా దిగులుగా మళ్ళీ తిరిగి ఆశ్రమానికి వచ్చేశారు. ఆయమ్మా, ఏంటో ఆయమ్మా, పాపను వదిలి ఉండలేకపోతున్నాను. పాపని వదిలి ఎందుకో ఉండబుద్ధి కావట్లేదు ఆయమ్మ అని అతను నాతో చెప్పినప్పుడు, పాప ఎవరో కాదు, మీ కూతురు జన్మనిచ్చిన మీ మనవరాలే అని నేను పెద్ద ఆయనకి నిజం చెప్పాను. మీరు పెద్దింటోళ్ళు, పరువుగల్లోళ్ళు. మీ కడుపును పుట్టిన కూతురే ఇలా చేసిందంటే మీరు తట్టుకోగలరో లేదో అని ఇన్నాళ్ళు ఈ విషయం ఎవరికీ తెలియకుండా ఉంచానయ్యా, మీతో సహా.
అసలు ఏంటి నీ ఉద్దేశం? ఒకసారి ఆలోచించు. ఎందుకు ఇలా చేస్తున్నావు? అసలు చెత్త బుట్టలో కన్న బిడ్డను పడేయడానికి నీకు మనసులో వచ్చింది. ఇప్పుడు రోషన్ వచ్చి నా బిడ్డ ఏడి అని అడిగితే నువ్వే సమాధానం చెప్తావే? వాడు రాడు, ఎందుకంటే వాడు నన్ను లవ్ చేయలేదు, వాడుకున్నాడు. ఇంట్లో డాడీకి కూడా తెలీదు. నాకు ప్రెగ్నెన్సీ అని తెలిస్తే తట్టుకోలేరు. నువ్వు త్వరగా వచ్చి డాడీతో మాట్లాడు. సరే, నేను త్వరగా వచ్చేస్తాను. వచ్చి మొత్తం చూసుకుంటా. అలా తిరిగి వస్తానని చెప్పిన రోజు నుంచి ఆ రోజు నుంచి నా ఫోన్ కూడా ఆన్సర్ చేయట్లేదు. హలో శృతి. రోషన్, హౌ ఆర్ యూ? అవును, నాకు ఇప్పుడు 7వ నెలట కదా. అయ్యో పాపం, ఎంత పని చేసావు. ఆ పర్సన్ కూడా అవ్వదే. రోషన్, నువ్వు నన్ను మోసం చేసావా? ఊరుకోవే, ఓ పతివ్రతలా మాట్లాడుకో. నీ గురించి నాకు తెలియదు అనుకున్నావా? కాకపోతే నువ్వు నటించావు, నేను జీవించా, అంతే తేడా. పెట్టవే ఫోను. ఈ విషయం నీ ద్వారా జేక్ కానీ డాడీకి కానీ తెలిసిందనుకో, నా గురించి నీకు చెప్పాల్సిన అవసరం లేదనుకుంటా. అమ్మా, మీలాంటి మహాతల్లులు బిడ్డల మాత్రమే కడుపులో మోయరమ్మా. నా బిడ్డలాంటి పాపాత్మలు చేసే పాపాలని కూడా కడుపులో దాచుకుంటారు. హాయ్ ఓల్డ్ మ్యాన్. ఎన్నాళ్ళు పాపం నేనే చూసుకోవాలనుకున్నాను. ఇప్పుడు నిజం తెలిసిన తర్వాత పాపం చేర్చాల్సిన చోటుకే చేరుస్తాను. వస్తాను. తల్లిదండ్రులకి వాళ్ళ బిడ్డలను కనే అవకాశం ఇచ్చిన ఆ దేవుడు వాళ్ళ బుద్ధుల్ని కనే అవకాశం మాత్రం ఇవ్వలేదు. ఆ రోజు వెళ్ళిన పెద్ద ఆయన మళ్ళీ ఆశ్రమం వైపు ఎప్పుడూ రాలేదు. పొద్దున్నేమో ఆయన ఫోటో తీసుకొచ్చి ఆయన గురించి అడిగారు. ఇప్పుడేమో ఆ పాప వీడియో పట్టుకొచ్చి అడుగుతున్నారు. ఇంతకీ ఆయనకి ఏమైందండి? అయ్యగారు క్షేమంగా ఉన్నారు కదా? అలాంటి కూతుర్ని కన్న తండ్రి క్షేమంగా ఎలా ఉంటారమ్మా? మరి ఆయన గురించి అడిగిన మీరు ఆ పాప గురించి ఎందుకు అడగలేదు? చెట్టు బాగుంటే అదిచ్చే నీడలో ఎవరైనా చల్లగా బతికేస్తారండి. ఉంటానమ్మా.